నమస్కారం. ఎల్జేసీ టీవీ న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు వెస్ట్ డీసీపీ శ్రీ గున్నం రామకృష్ణ గారి సూచనలతో నార్త్ ఏసీపీ శ్రీమతి స్రవంతి రాయ్ గారి పర్యవేక్షణలో సత్యనారాయణపురం సిఐ లక్ష్మీనారాయణ గారు వారి క్రైమ్ సిబ్బందితో కలిసి ద్విచక్ర వాహన దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించి ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన పోలీసు స్టేషన్ పరిధిలోని సీసీటీవీ ఫుటేజ్లను ఆధారంగా చేసుకుని అనుమానితుల కదలికలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. సత్యనారాయణపురం పరిధిలోని ఈ సంవత్సరం 30 బైకు కేసులు రిపోర్టు అయినవే. ఈ 30 కేసుల్లో మొత్తం 39 బైకులు పోయినవని, ఆ పోయిన బైకులపై ప్రత్యేక దృష్టి సారించి విజయవాడ సిటీ కమాండ్ అండ్ కంట్రోల్ ఏర్పాటు చేసిన కెమెరాలు, డ్రోన్ల పహారా మరియు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మినీ కమాండ్ అండ్ కంట్రోల్ నందు గల వీడియో సర్వైలెన్స్ ద్వారా ద్విచక్ర వాహనాల దొంగలపై ప్రత్యేక దృష్టి సారించి ఈ యొక్క సీసీ కెమెరాల ద్వారా 22 కేసులను ఛేదించి అందులో గల సుమారు 32 బైకులను రికవరీ చేయడం జరిగింది. సత్యనారాయణపురం స్టేషన్ పరిధిలో అన్ని ప్రాంతాల్లోనూ గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అసాంఘిక కార్యకలాపాలు, చోరీలు చేసే వారిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాం. నేరస్తులను వెంటనే పట్టుకునేందుకు వీలుగా చర్యలు చేపట్టాం. ఎవరైనా తమ స్టేషన్ ప్రాంత పరిధిలో నేరాలు చేయడానికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని సత్యనారాయణపురం పోలీసు వారు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.